నమస్తే అండి. నా మొక్కలకి ఇచ్చే నేను పోషక ద్రావణం ఎక్కువ ఇదేనండి. కోడిగుడ్లు, వంట నూనె ద్రావణం. వంట నూనెలు అంటే మన ఇంట్లో ఉన్న వంట నూనెలు, కొబ్బరి నూనె, మన నువ్వుల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనె ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం వేస్తున్నానంటే గానగ నూనె. గానగ అంటే బయట చెట్ల దగ్గర ఉంటుంది. ఇదిగోండి గానగ అంటే ఇది కరంజి వేప నూనె, ఇది ఆవాల నూనె, ఇది కొబ్బరి నూనె. ఈ 4 కలిపి 200 ml వేస్తా. వాటికి రెండు కోడిగుడ్లు. మనం ఇలా వేసుకుంటున్నప్పుడు ఏంటంటే నాకు తెలిసింది, మనం ఇంగ వేసామనుకోండి పురుగులన్నీ పోతాయి, దీనికి పోతాయి. ఇది పోషక ద్రావణంగా పనిచేస్తుంది, మనకి పురుగు మందుగా పనిచేస్తుంది. కోడిగుడ్డు ఏంటంటే ప్రోటీన్. మనిషి, మొక్క, జంతువు ఈ మూడిటికి సేమ్ డైటేనండి. నేను తెలుసుకున్నా, అందుకు నా మొక్కలు ఇంత హెల్దీగా ఉన్నాయి. ఫస్ట్ నూనె వేసేద్దాం. ఇదిగోండి ఫస్ట్ ఆవాల నూనె. వీటిల్లో కొంచెం ఎక్కువ తక్కువ ఏమీ లేదు. రండి ఆవ నూనె. ఇదిగోండి వేప నూనె. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే మీకు హైదరాబాద్ ఎగ్జిబిషన్ పెడతారు, మొక్కల ఎగ్జిబిషన్లో దొరుకుతాయి. గానగ నూనె నేను ఇలా తెచ్చుకుని పెట్టేసుకుంటాను. గానగ నూనె వేస్తాం వలన ఏంటంటే లీఫ్ మైనర్ పోతుంది. ఇది కొబ్బరి నూనె. మనం సన్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు, కాల్షియం సన్ఫ్లవరు. ఇదిగోండి ఇట్లా అన్ని రకాలు మిక్స్ చేసుకుంటా నేను. చూసారుగా. ఈ కోడిగుడ్లు వేసుకోకపోతే మీరు శనగపిండి వేసుకోండి ఎగ్ బదులు. కోడిగుడ్లు ఎందుకు అంటే ప్రోటీను. నూనె నీళ్ళల్లో కరగదు కాబట్టి ఎమల్సిఫైర్గా కోడిగుడ్డుని ఉపయోగించుకుంటున్నాను ఇక్కడ నేను. అంతే, ఇట్లా వేసుకోవాలి. చూసారా, గుడ్డు కూడా వేసాను. ఇప్పుడు నీళ్ళు పోస్తున్నా చూడండి. నూనె ఉంది కదా, నూనె కరగదు నీళ్ళల్లో. అదే ఎమల్సిఫైర్. కోడిగుడ్డు ఎందుకు అంటే ఇదిగోండి నీళ్ళు పోస్తే ఇట్లా వచ్చేస్తుంది. కోడిగుడ్డు వేస్తే ఏమవుతుందంటే మనకి ఎమల్సిఫైర్గా ఉపయోగపడుతుంది. ఒక గ్లాస్ నీళ్ళు పోసి కొట్టేద్దాం. మిక్సీ చేసేసాం కదా, ఇది నీళ్ళల్లో కలుపుకుందాం. కోడిగుడ్డు బదులు శనగపిండి వేయండి, అల్లోవేరా వేసుకోండి. మనం చేసిన కొద్దికి మన ఆలోచనలు వచ్చేస్తాయి. దీంట్లో పురుగులు ఉంటే ఇంగ వేసుకోండి, పసుపు వేసుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా కలుపుకుంటా చేసుకోవచ్చు. ఇదిగోండి నా వీడియోలు 1500 పైన ఉన్నాయండి నా వీడియోలు. ఇదిగోండి ఇది చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి పాలు ఎట్లా కలుస్తుందో చూడండి, ఎంత బాగా కలిసిపోతుందో చూడండి. ఎంత సింపుల్ అంటే మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతాయి, పురుగు మందుగా కూడా పనిచేస్తుంది. ఎంత బాగా పనిచేసిందో చూడండి. ఇట్లా కలిసిపోతాయి. ఇదిగోండి చూసారా. సపోజ్ ఇట్లా మిక్సీ మొత్తం మడ్డి ఉండదు, అసలు మడ్డి ఉండదు, చేతి జిడ్డు ఉండదు అసలు. ఎంత బాగా కలిసిపోయింది. ఇట్లా మొక్కకి ఇస్తే పాలు ఇచ్చినట్టే మొక్కకి. మనకి ఆంటీ నూనెలు ఇస్తే మట్టి గట్టిపడిపోతుందా అనుకుంటారు. మనం డైల్యూట్ చేస్తున్నాం. నేను డైల్యూట్ చేస్తున్నా, మీకు చూపిస్తారు. ఇదిగోండి ఇయ్యి ఎట్లా ఉన్నాయి చూడండి. ఇట్లా జిడ్డు ఉన్నాయండి, చేతికి జిడ్డే లేదండి, ఆయిలే లేదు, మిక్సింగ్ అయిపోయింది. ఇది చక్కగా మొక్క మొదట్లోనూ స్ప్రే చేసామనుకోండి, మొక్కకేమో బలం అందుతుంది, పురుగులు రావు చెట్టుకి అంటుకుని. చక్కగా దీంట్లో పసుపు వేసుకోవచ్చు, ఇంగ వేసుకోవచ్చు, మన ఇష్టం. నా మొక్కలకి ఎండాకాలం ఎక్కువ ఇచ్చే ద్రావణం పోషక ద్రావణం పెస్టిసైడ్. మొక్క కుండీలను పోస్తాను, మొత్తం మొక్క అంతా తడుపుతాను డైలీ. అది తడుపుతూ వలన నా మొక్కలు ఇంత బాగా కూరగాయలు వస్తున్నాయి. ఆంటీ నీ మొక్కలు ఇంత బాగా వస్తున్నాయి అంటే పసిపిల్లల్లాగా మొక్కల్ని నేను చూస్తాను కాబట్టి అవి నాకు దిగుబడి ఇస్తున్నాయండి. మొక్కకు కావాల్సిన మనిషి మనం రోజు ఫుడ్ తీసుకోకపోతే ఎలా నీరసపడిపోతామో, మొక్కకు కూడా పోషకాలు అందించలేదనుకోండి ఎండాకాలం అవి కూడా నీరసపడిపోతున్నాయి. అందుకని నేను మొక్కలకి ఇలా ద్రావణాలు చేసుకుంటాను, ఇలా ఇస్తాను సింపుల్గా. ఇదిగోండి ఇదొకటి. ఇదిలో మనం పుచ్చకాయలు తినేస్తున్నాం కదా, ఆ పుచ్చకాయలు తిన్నాక ఆ పైన ఉన్న అంతా వేసి మన పిండి, ఇప్పుడు ఈ పై నీళ్ళు తేట నీళ్ళు వాటిల్లో కలిపి ఇచ్చేస్తా. ఇట్లా పుచ్చకాయ కూడా మిక్సీ కొట్టేస్తుంది.
ఉడతలు చూడండి, రండి రండి మామిడికాయలు తిందాం అని చెప్పి ఎంత బాగా అల్లరి చేస్తున్నాయో. పొద్దున్న 5:30 కాడ నుంచి గోల, ఎంత సౌండ్ చూడండి. రండి 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 అంటే అసలు ఎంత హ్యాపీగా తినేస్తున్నాయో. మా ఫాతిమ అంటుంది, మనకు కూడా దొరకట్లేదమ్మా, రోజు ఇన్ని కాయలు తిని పడేస్తున్నాయి అంటుంది. మాకు కనపడతలేదు ఒక్కాయ కూడా, పండిన కాయ. చెట్టు అంతా ఉడతలేనండి. గోల్ చూసారా ఎంత బాగా చేస్తుందో, ఎంత బాగా చేస్తుందో. పిలుస్తుంది రెండో రండి అని. చెట్టు మీద ఒక 5-6 ఉన్నాయి. ఎట్ట చూస్తుందో చూడండి. మన్నయ్య, నువ్వేం చేస్తావు, నీ మామిడికాయలన్నీ తినేస్తున్నాను, అందరినీ పిలుస్తున్నాను. 5:30 కానించండి ఈ సౌండ్లు. కోడిగుడ్డు బదులు వెజిటేరియన్స్ శనగపిండి వాడుకోండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సేమ్ శనగపిండి కోడిగుడ్డు ప్రోటీన్స్ 2 ఒకే రకంగా ఉంటాయి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. వెనకమాల సందడి బాగుంది కదండి.